సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు ప్రజలందరికీ, కోట్లాది మంది ప్రజలకి సినిమా పరిశ్రమకు సంబంధించి నటులు వారు నట జీవితంలో ఎలా ఉంటున్నారు, వాస్తవ జీవితంలో ఎలా ఉంటున్నారు అన్న దాని మీద ప్రధానంగా చర్చ పెట్టాలన్న భావన కలిగింది. ప్రత్యేకించి నిన్న కొద్ది రోజులుగా, అంటే అంతకుముందు కర్ణాటకలో ఒక హత్య కేసులో ఒక సినీ నటుడు, హీరో అంటారు మరి ఏమంటారు, ఆయన అరెస్ట్ అయ్యాడు. అట్లాగే కేరళలో హేమ కమిటీది ఎంత దారుణమైన పరిస్థితులు, సినిమా నటుల సంఘానికి సంబంధించి ముమ్ముట్టి గారు రాజీనామా చేయటం, ఇంకా రకరకాల వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా చూసాం. ఎంత దారుణమైన పరిస్థితులు. ఆ రెండే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి సంచలనాత్మకమైనటువంటి వార్తలు రావటం, అందులోనూ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న శ్రీ జానీ మాస్టర్, అలాగే శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సంబంధించి వచ్చినటువంటి సంచలనమైనటువంటి విషయాలు మొత్తం అభిమాన లోకాన్ని తీవ్ర కలవరం సృష్టించేదిగా ఉంది. ఇటువంటివి చూసైనా సరే అభిమానులు కేవలం సినిమాకే ఆ వినోదంగానే పరిగణించాలి తప్ప వాళ్ళని ఆదర్శంగానో స్ఫూర్తిగానో తీసుకోకూడదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని నడుపుతున్నాం. ఉదాహరణకి జానీ మాస్టర్ని ఉద్దేశించి మనం చూసాం నిన్న, పవన్ కళ్యాణ్ గారే నాకు స్ఫూర్తి అని ఆయన చెప్పటం, అబ్బా నీకు చాలా సామాజిక స్పృహ ఉందని ఈయన మెచ్చుకోవటం. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై పూనం కౌర్ గారు చేసిన ఆరోపణలు మరింతగా సంచలనంగా ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమను ఒక రకంగా కుదిపేస్తున్నాయి. అయితే సినిమా పెద్దలు ఆసక్తికరంగా మిగతా రాష్ట్రాల్లో వీటన్నింటినీ మేనేజ్ చేసే పెద్దలు లేరేమో కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం వీటన్నింటినీ చక్కగా కవర్ చేసేస్తుంటారు. అవునా చిట్టిబాబు గారు? దాదాపుగా. సో ఆ పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం జనసేనలతో ఎప్పటి నుంచో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా కప్పిపుచ్చుతూ ఎక్కడైనా రాస్తే ఒక చిన్న మొక్క, లేదంటే అసలు తెలియకుండా రాయటం, పైగా ఒక మోసపూరితమైనటువంటి అభియోగాలు ఎదుర్కొన్నటువంటి ఒక నటిని భుజాన్ని వేసుకుని ఐపీఎస్ని సస్పెండ్ చేయడాన్ని సమర్థిస్తూ రాయటం. ఐపీఎస్ సస్పెండ్ చేస్తే చర్య తీసుకోవచ్చు, దాన్ని మనం కాదనం. కానీ అసలు ఆ నటి చేసిన వ్యవహారాలు లేదా ఆమెపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలతో సంబంధం లేకుండా ఓటుకు నోటు కేసులోనో లేక స్కిల్ స్కామ్లోనో వీటిల్లో లేదా మార్గదర్శి కేసులోనో వీటిని చేశారన్నటువంటి వాస్తవాలు బయటపెట్టారన్న దురుద్దేశంతో చేయటమే, ఇక్కడ కక్షతోటి చేయటమే అభ్యంతరకరంగా ఉంది. ఇక డక్కన్ క్రానికల్ ఏం రాసింది, పూనం కౌర్ అక్యూజెస్ త్రివిక్రమ్ ఆఫ్ అసాల్ట్. చూడండి ఎంత పెద్ద వార్త. ఆయన సినిమాల్లో మరి నీతులు చెబుతారో మరి ఏం చెబుతారో తెలియదు కానీ అత్తారింటి దారిదే ఆయనేందానా ఆయన. నాకు సినిమా దయచేసి క్షమించండి, సినిమాకి సంబంధించి నాకు పెద్దగా గుర్తు ఉండదు, ఇక కేవలం ఓవరాల్ అవగాహన తప్ప. సో ఇది ఒక పెద్ద ప్రముఖ నటుడి పైన, దర్శకుడి పైన, అది కూడా ఆయన అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గారికి, ఆయన మీద. మరి ఇప్పటికైనా త్రివిక్రమ్ను ప్రశ్నించండి, సినీ పరిశ్రమ పెద్దలకు పూనం కౌర్ వినతి. జానీ మాస్టర్ భార్య దాడి చేసింది, మత ప్రస్తావన తెస్తూ భార్యాభర్తలిద్దరూ వేధించారు. తొలిసారిగా ముంబైలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కోరిక తీర్చమంటూ ఎన్నోసార్లు హింసించారు. నిరాకరించినందుకు అవకాశాలు రాకుండా చేశారు. అలాగే రెడ్రెసల్ ప్యానల్ ఇష్యూస్ రిస్ట్రైనింగ్ ఆర్డర్ అండ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. భరద్వాజ్ గారు, ఝాన్సీ గారు వీళ్ళందరూ కలిసిన కమిటీ జానీ మాస్టర్ మీద కొన్ని ఆంక్షలు పెట్టిందట. సో ఈ రకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగ అభిమానులు ఈ విషయాలన్నింటినీ గమనించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా గతంలో పూనం కౌరు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎలాంటి ఆరోపణలు చేసింది, అయినప్పటికీ ఆయనకి ఏమి ఇబ్బంది కలగలేదు. అంతేకాకుండా బాలకృష్ణ గారు టప్ప ఇద్దరి మీద కాల్పులు జరిపినా కూడా ఏమీ అవ్వలేదు. అంతేకాకుండా ఆయన ఏమన్నాడండి వెంకటరెడ్డి గారు ఒక సినిమా సభలో ఏమన్నాడు, ఆడవారు అనుకుంటే ఆడది అని సంబోధిస్తూ, ఆడది అని సంబోధించడమే తప్పు, ఆడది కనపడితే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా. ఈయన కూడా ఒక చిన్న అభ్యంతరకర వ్యాఖ్య చేస్తే ఏపీలో కానీ బహుశా కొన్ని చోట్ల తెలంగాణలో కూడా జరగవచ్చు, తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు. కానీ అంత పెద్ద వార్త చేస్తే, అంత పెద్ద చేస్తే మహిళా సంఘాలు పట్టించుకోలేదు,
ఇంకా ఎవరు పట్టించుకోలేదు సినిమా పరిశ్రమలో. పైగా సినిమా అభిమానులంతా జై బాలయ్య అంటూ ఇలాంటి వాళ్ళందరినీ 2 సార్లు 3 సార్లు ఎన్నుకుంటున్నారు. అంటే తప్పు బాలకృష్ణ. ఇద్దరు ఆడపిల్లల తండ్రి. అది ఈ దారుణమైన పరిస్థితి. ఇట్లా పైగా ఆయనకి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని అప్పట్లో ఇచ్చారు. అలాంటి వ్యక్తిని తప్పు బాలకృష్ణ గారి దవుద్దా, ఎన్నుకున్న జనం దవుద్దా? అట్లాగే తప్పు పవన్ కళ్యాణ్ గారి దవుద్దా, ఎన్నుకున్న జనం దవుద్దా? సో ఇట్లా ఈ రకంగా చేసిన వాళ్ళని ఇంత అంటే రకరకాల ఆరోపణలు వస్తుండవచ్చు, వాటిని విచారించి వాస్తవాలు తెలుసుకోవాలి. కానీ స్వయంగా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే భార్యో లేకపోతే వీళ్ళే కంప్లైంట్ చేసినప్పుడు వాటికి సంబంధించి చూడాలి కదా. సో వీటికి సంబంధించి అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన కొన్ని వాగ్దానాలు, ఆ వ్యవహారాల మీద కూడా 1-2 వీడియోలు చూసిన తర్వాత ఈ చర్చలోకి వెళదాం. సూపర్ 6 ఇందులో మొదటిది ఆడబిడ్డ నిధి. ఒక ఆడబిడ్డకు నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. మీ ఇంటికి నేరుగా మీ అకౌంట్ కు డబ్బులు వేసే బాధ్యత నాది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి.